హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్రాఫ్టింగ్ వైర్‌ని యూజ్ చేసి 2 రకాల మంచి జ్యువెలరీ ఐటెమ్‌ని అయితే చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అనమాట. ఫ్లవర్స్ కోసం ఈ విధంగా ఒక పెన్ తీసుకోవాలి. పెన్‌కి వైర్‌ని ఈ విధంగా 5 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చుట్టుకొని కట్ చేసుకోవాలి. తర్వాత వైర్‌ని పెన్‌లో నుంచి బయటికి లాగేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ నుంచి ఇటు బయట సైడ్‌కి హోల్‌లోకి వైర్‌ని దూర్చుకోవాలి. తర్వాత ఇటు ఉన్న వైర్‌ని అటు సైడ్‌కి వీడియోలో చూపించిన విధంగా లోపలికి దూర్చేసుకొని లాక్కోవాలి. ఇప్పుడు 2 వైర్స్‌ని కూడా ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక కాడలాగా తయారు చేసుకోవాలి. చాలా సింపుల్‌గా ఉంటాయి. క్యూట్‌గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా. కాకపోతే కొంచెం టైం పడుతుందనమాట. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 5 పెటల్స్ లాగా పైనొచ్చినియి కదా! ఆ పెటల్స్‌ని ఒక ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఓపెన్ చేసుకోవాలి. షేప్ అనేది మనకి మెయిన్ అనమాట. ఎంత బాగా ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది అంత చక్కగా తయారైపోతుంది. కొంచెం ప్రెస్ చేసుకుంటూ, ఒత్తుకుంటూ తయారు చేసుకోవాలి. ఫైనల్‌గా ఫ్లవర్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. నేను ఒక 3 ఫ్లవర్స్‌ని అయితే రెడీ చేసుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్‌లో ఈ మూడిటిని తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఫెవికాల్‌ని అయితే ఒత్తుకోవాలి. ఈ ఫెవికాల్ అనేది ఫ్లవరు కొంచెం మునిగేలాగా ఒత్తుకోండి. ఇప్పుడు ఇలా ఫ్లవర్‌ని తీసుకొని ఫ్లవర్‌ని అందులో డిప్ చేసుకోవాలి. ఒక నిమిషం అలా ఉంచితే ఫ్లవర్‌కి ఫెవికాల్ అనేది పడుతుంది. తర్వాత ఒక చిన్న షీట్ మీద ఈ ఫ్లవర్స్‌ని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ఉన్న 3 ఫ్లవర్స్‌ని కూడా నేను ఫెవికాల్‌లో డిప్ చేసేసుకున్నాను. తర్వాత సైడ్‌కి పక్కన పెట్టేసుకొని ఆరబెట్టుకుంటున్నాను. ఈ విధంగా నైట్ చేసుకుంటే చాలా యూజ్ అనమాట. నైట్ అంతా అలా వదిలేయొచ్చు. నేనైతే నైట్ టైమ్ అలా వదిలేసాను. ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి ట్రాన్స్‌పరెంట్ ఫ్లవర్స్ లాగా రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఆ ఫ్లవర్స్‌కి నెయిల్ పాలిష్‌ని వేసుకోవాలనమాట. నెయిల్ పాలిష్ చాలా షైన్‌గా ఉంటది కాబట్టి ఫ్లవర్స్ కూడా షైన్‌గా ఉంటాయి. మన ఇష్టం వచ్చిన కలర్ నెయిల్ పాలిష్ తీసుకోవచ్చు. నేనైతే సిల్వర్ కలర్‌ని తీసుకున్నాను ఫస్ట్. సో, సిల్వర్ కలర్ అయితే చాలా బాగుంది ఫ్లవర్ అయితే. మొత్తం రెడీ అయ్యాక చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుంటుందో. ఈ విధంగా కలర్‌నైతే చేసుకున్నాను. తర్వాత ఇది ఆరడానికి కనీసం ఒక అరగంట అయినా పడుతుందనమాట. సో, పక్కన పెట్టుకున్నాను. నెక్స్టు పింక్ షేడ్‌లో ఉండేటటువంటి కలర్‌ని తీసుకున్నాను నెయిల్ పాలిష్. సో, దాన్నైతే అప్లై చేస్తున్నాను. ఇది ఆనియన్ పింక్ అనమాట. సో, ఇదొకటే అప్లై చేసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్లవర్ అనేది. తర్వాత సీ గ్రీన్ కలర్ లాంటిదనమాట. సో, ఇదొకటి తీసుకున్నాను. ఈ 3 కలర్స్‌నైతే నేను ఎంచుకున్నాను. చాలా బాగున్నాయి. నాకైతే కలర్ ఆప్షన్ కూడా. మీకు నచ్చిన డార్క్ కలర్స్‌నైనా తీసుకోవచ్చనమాట. డార్క్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. నేనైతే లైట్ కలర్స్ తీసుకున్నాను. లైట్ కలర్స్ అయితే కొంచెం డైలీ వేర్ డ్రెసెస్ మీదకైనా ఎట్లైనా పెట్టుకోవచ్చు. డార్క్ కలర్ అయితే అలా పెట్టుకోలేమనమాట. సో, అందువల్ల నేను ఈ 3 కలర్స్‌ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ మూడిటిని కూడా డ్రై చేసుకున్నాను. సో, డ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుందనమాట. సో, డ్రై అయిపోయిన తర్వాత చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అనేవి. చూడండి లుక్ అయితే ఫైనల్ లుక్ ఇది. వీటిని జడలో పెట్టుకుంటే చాలా బాగుంటుందనమాట. ఇప్పుడు నేను జడలో పెట్టుకొని కూడా చూపిస్తాను. ఎంత క్యూట్‌గా ఉంటాయో. మరి ఎలా ఉందో మీరే కామెంట్‌లో అయితే చెప్పాలి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాపకి చిన్న చిన్న క్యూట్‌గా ఉంటాయన్నమాట. పిల్లలకి పెట్టేసుకుంటే నేను మా పాపకి కూడా పెట్టాను. సో, పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుందనమాట. ఇది పాపకు పెట్టిన క్లిప్స్. తన జడ కొంచెం కాబట్టి అలా ఉందనమాట. సో, ఇది ఫస్ట్ వీడియో వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ బ్రాస్లెట్ కూడా చేసుకోవడం చూపిస్తాను చూడండి. బ్రాస్లెట్ కోసం వైర్ తీసుకున్నాను. వైర్‌తో పాటు కొన్ని పూసలు తీసుకున్నాను. ఇప్పుడు వైర్‌ని తీసుకొని మనకి చేతి రౌండ్ ఎంత ఉంటుందో అంత రౌండ్ కట్ చేసుకొని, దానికి సరిపడా రౌండ్‌నైతే ఈ విధంగా ఏదో ఒక వస్తువుకి చుట్టుకుంటే షేప్ అనేది రెడీ అయిపోతుందనమాట. ఈ విధంగా బ్యాంగిల్ షేప్‌నైతే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నా చేతికి సరిపడా సైజ్ అయితే వచ్చేసింది. తర్వాత మోనాలిసా బీడ్స్ ఉంటాయి కదా! వాటిని తీసుకున్నాను. ఇంకా బ్లాక్ పూసలు, ఇంకా సిల్వర్ పూసలు నా దగ్గర ఉన్నాయన్నమాట. వైట్ పూసలు వీటిని ఉపయోగించి చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఫైనల్‌గా అయితే వైర్‌ని ఒక సైడ్‌న కొంచెం అణుచుకోవాలన్నమాట. అంటే పూసలు గుచ్చుకున్నాక బయటికెళ్ళిపోకుండా ఉంటాయి. తర్వాత పూసలనైతే గుచ్చుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ బ్లాక్, సిల్వర్ కాంబినేషన్ చూసాను కానీ అది ఒక లుక్ వచ్చింది. కాకపోతే మోనాలిసా బీడ్స్‌ని
వేసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను మోనాలిసా బీడ్స్తో సిల్వర్ కాంబినేషన్ వేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే ఈ 2 కలర్స్ని ఎంచుకున్నాను. ఈ విధంగా మొత్తం కూడా పూసల్ని గుచ్చుకొని మళ్ళీ ఇంకొకసారి చెయ్యికి పెట్టుకొని చూసుకుంటున్నాను. ఎక్కువైతే కొంచెం కట్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం ఎక్కువైందనమాట, నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను వైర్ అనేది మనకి చేతికి సరిపడే సైజు ఉంటేనే బాగుంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటే లూజ్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇలాగా ఈ షేప్లో ఉన్న పిన్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ చేసుకునేవి, ఆ పిన్ తీసుకున్నాను. ఆ పిన్స్కి ఈ బీడ్లో దూర్చుకున్నాను. ఇలా దూర్చుకున్న తర్వాత నా దగ్గర చైన్ ఉందన్నమాట, సిల్వర్ కలర్ చైను. సో ఆ సిల్వర్ కలర్ చైన్ని కొంచెం ఒక 2 ఇంచెస్ పీస్ని కట్ చేసుకుంటున్నాను. మన ఇష్టం అనమాట, మనకి లాంగ్ హ్యాంగింగ్ డిజైనర్ కోసం చేస్తున్నాను. సేమ్ ఇలాగైనా పెట్టుకోవచ్చు బ్యాంగిల్ని, బ్రాస్లెట్ లాగా, కానీ కింద హ్యాంగింగ్ ఉంటే కొంచెం లుక్ బాగుంటుందని ఈ విధంగా ఒక చిన్న ముక్కని కట్ చేసుకున్నాను. ఈ ముక్కని ఇలాగా ఈ బీడ్లోకి దూర్చేసేసి ఇంకా ప్రెస్ చేస్తున్నాను పైన. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. కొంచెం బేసిక్ మెటీరియల్ ఉంటే చాలు, మన ఇంట్లో మనమే ఎన్నో రకాల జ్యువెలరీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాను. ఇలాగే సేమ్ ఇంకొక పీస్ని కూడా రెడీ చేసుకున్నాను. ఈ 2 పీసులను కూడా ఇప్పుడు ఈ మనం తయారు చేసుకున్న ఈ బ్రాస్లెట్కి సైడ్స్లో తగిలించుకోవాలి. నాకు ఒక పూస తక్కువైపోయిందనమాట. సో అంటే ఎక్కడో పడిపోయినాయి, అందుకని చెప్పేసి నేను బ్లాక్ పూసనైతే ఒకటి వేసేసుకున్నాను. ఫైనల్గా తయారు చేసుకున్న హ్యాంగింగ్ని ఆ వైర్లోకి దూర్చేసేసుకొని ఇంకా ఫైనల్గా ప్రెస్ చేసేసుకుంటే కింద హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా హ్యాంగింగ్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ హ్యాంగింగ్ అనేది తగిలించుకున్నాక ఫైనల్ లుక్ బ్రాస్లెట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా బ్రాస్లెట్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు తగిలించుకొని చూపిస్తాను చూడండి ఎంత బాగుందో కదా. ఈ విధంగా మనం జీన్సెస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. మరి వీడియో ఎలా ఉంది? నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన 2 ఐటమ్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పేయండి.